హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. ఇవాళ మళ్ళీ మనం ఒక కొత్త ట్రైన్ జర్నీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది కూడా మీరందరూ మోస్ట్ రిక్వెస్టెడ్ చేస్తున్న ట్రైన్ జర్నీ 12681 విశాఖపట్నం మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్. సో ఇవాళ నేను విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్ దాకా ఈ ట్రైన్లో ఎండ్ టు ఎండ్ జర్నీ చేయబోతున్నాను. సో ఆల్రెడీ నేను మీకు విశాఖపట్నం అవుటర్ వ్యూ చూపించా కదా. ట్రైన్ అనేది ఈవినింగ్ 6:40కి మహబూబ్ నగర్ విశాఖపట్నంలో స్టార్ట్ అవుతుంది, ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి. సో నేను ప్లాట్ఫామ్ నెంబర్ 8కి వచ్చేసాను. సో మీకు చూపిస్తాను, ఆగండి. సారీ, ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12861, తప్పు చెప్పాను. సో నేను ప్లాట్ఫామ్ నెంబర్ 8కి వచ్చేసాను. సో ట్రైన్ ఇంకా పెట్టలేదు. ప్రెసెంట్ ప్లాట్ఫామ్ నెంబర్ 8లో గోదావరి ఎక్స్ప్రెస్ ఉంది. నేను మీకు చూపిస్తాను, ఆగండి. ఇదిగోని ప్లాట్ఫామ్ నెంబర్ 8లో గోదావరి ఎక్స్ప్రెస్ ఉంది. 5:20కి డిపార్ట్ అవుతుంది. ఇది డిపార్ట్ అయిన తర్వాత మన ట్రైన్ అనేది పెడతారు. సో మన ట్రైన్ వచ్చాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అప్పుడు దాకా స్టే ట్యూన్. షంటింగ్లోకి మన ట్రైన్ తీసుకొస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 8కి. మొత్తం ఈ క్రౌడ్ అంతా మన ట్రైన్కే. ఫుల్ అంటే ఫుల్ ఉంది, ప్యాక్. సో నాకు వచ్చేసి సీట్ వచ్చేసరికి 30. అప్పర్ బెర్త్ వచ్చింది ఈసారి. సైడ్లో వేరు, సైడ్ రాలేదు నాకు. నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఇంకా గేట్స్ ఓపెన్ చేయలేదు. యాక్చువల్గా ఇంకో 2 minutesలో ట్రైన్ అనేది స్టార్ట్ అయిపోవాలా, కానీ ఇప్పుడే పెట్టాడు, ఇంకా గేట్స్ ఓపెన్ చేయలేదు. సో వెయిట్ చేస్తున్నారు అందరూ. చూద్దాం. ట్రైన్ ఎంత రష్గా ఉందో చూడండి. ఇప్పుడే స్టార్ట్ అయినా కూడా 7 ఇక్కడే అయ్యింది. మన ట్రైన్ ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. విశాఖపట్నం నుంచి 6:40కే స్టార్ట్ అవ్వాలి యాక్చువల్గా. సో ఆల్రెడీ 20 minutes డిలే అవుతుంది. సో చూద్దాం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అన్నది. కోచ్ చూసారు కదా, ఎంత గలీజ్గా ఉందంటే అంత గలీజ్గా ఉంది. ఫైనల్లీ 30 minutes డిలేతో మనం అన్నది విశాఖపట్నం ప్లాట్ఫామ్ 8 నుంచి స్టార్ట్ అయ్యాము. సో మరో కొత్త జర్నీ మీ ముందుకు వస్తుంది. ఈ జర్నీ ఎట్లా ఉండబోతుందో చెప్తాను. సో చూడండి, మొత్తం వ్లాగ్ అంతా చూడండి. అండ్ మీరు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బాయ్ బాయ్ విశాఖపట్నం, మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు అప్పుడే కాదు, కానీ కలుద్దాం. మొత్తం అంతా రైట్ సైడ్ మొత్తం అక్కడ మీకు లైట్స్ కనిపిస్తున్నాయి కదా, రెడ్ కలర్. అది మొత్తం ఎలక్ట్రిక్ లోకో షెడ్. మొత్తం అంతా ఎలక్ట్రిక్ లోకో షెడ్ పక్కంతా. సో మనం అన్నది టువర్డ్స్ ఇప్పుడు రాజమండ్రి రూట్లోకి ఎంటర్ అవుతున్నాము. లెఫ్ట్ సైడ్ ట్రాక్ వచ్చేసరికి అటు పక్క టువర్డ్స్ ఒరిస్సా వైపు వెళ్తుంది, విజయనగరం వైపు. ఇంకో వ్యాప్ 7 అటాచ్ అవ్వడానికి రెడీగా వెళ్తుంది. సో ఇటు పక్క ఇంజిన్స్ అట్లా వెళ్తూనే ఉంటాయి ట్రైన్స్కి అటాచ్ అవ్వడానికి. ఫుల్ బిజీ ఉంటుంది. చీకటి అయిపోయింది మ్యాక్సిమం చూపిద్దామంటే, కానీ వీలైనంత వరకు చూపిస్తానే చూడండి. వైజాగ్ ఊరిని స్కిప్ చేసుకుంటే వెళ్తున్నాం మనం టువర్డ్స్ దువ్వాడ. మన ట్రైన్ ఫస్ట్ స్టాప్ దువ్వాడ. ఇది ఒక డైలీ రన్నింగ్ ట్రైన్ అండి, ఎవ్రీడే రన్ అవుతుంది. విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్, మహబూబ్ నగర్ నుంచి విశాఖపట్నం. అండ్ మన ట్రైన్ వచ్చేసరికి LHBతో రన్ అవుతుంది. సో మ్యాక్సిమం పర్మిషబుల్ స్పీడ్ 130 kilometers ఉంటుంది. బట్ ఆ 130 kilometers టచ్ చేస్తుందో లేదో అన్నది చూడాలా. ఏదో ట్రైన్ మనని క్రాస్ చేసుకుంటూ వెళ్ళబోతుంది.
నాకైతే ఏ ట్రైన్ ఐడియా లేదు. మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దూరంగా వెంకటేశ్వర స్వామి నామాలు కనిపిస్తున్నాయి, చూసారా ఎవరైనా? మళ్ళీ ఏదో ట్రైన్తో మనకు క్రాసింగ్ ఉంది ఇక్కడ. ఏం ట్రైనో చూద్దాము. ఇదే ట్రైనో చూద్దాము. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అండి. ఈస్ట్ కోస్ట్ కూడా కాదు, సారీ. కానీ ఏదో హౌడా వైపు వెళ్ళే ట్రైన్ అని మాత్రం తెలుసు. హౌడా వైపు వెళ్ళే ట్రైన్ అని అయితే ఐడియా ఉంది. నమ్మోల అక్కడ చిన్న లైట్లు కనిపిస్తాయి, చూసారా? వెంకటేశ్వరి నామాలు. ఇంకో ట్రైన్ ఏదో క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. జన్మభూమి ఎక్స్ప్రెస్ అది. వాడా 18 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ దువ్వాడ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. ప్లాట్ఫామ్ అటుపక్క వచ్చింది, చూపిస్తాను మీకు. ఎయిటీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం వచ్చేసరికి ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ దువ్వాడ రైల్వే స్టేషన్కి వచ్చాం. స్టేషన్ కోడ్ DVD. ఇక్కడ ట్రైన్ కేవలం 1 మినిట్ స్టాప్ మాత్రమే ఉంటుంది. దువ్వాడ ఆగిన తర్వాత మన ట్రైన్ ఆగేది అనకాపల్లి. సో మనం వచ్చేసరికి ఈ ట్రైన్లో ఓవరాల్గా 808 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేస్తాం, సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా. సో దువ్వాడ డిపాజిట్ చూపిస్తాను, స్టేట్ నుండి. మినిట్ స్టాప్ తర్వాత మనం అనేది దువ్వాడ నుంచి స్టార్ట్ అయిపోయాము. దువ్వాడ దాటిన తర్వాత మన ట్రైన్ ఆగేది అనకాపల్లి. జస్ట్ మధ్యలో ఒక చిన్న స్టేషన్ ఉంటుంది, తడి అని చెప్పి. దువ్వాడ నుంచి అనకాపల్లి కేవలం లైక్ 14 to 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది, అంతే. వైజాగ్ వెళ్ళే ట్రైన్స్ చాలానే ఉన్నాయి. ఫ్రేట్ ట్రైన్, ఇది ఒక ఫ్రేట్ ట్రైన్. మహబూబ్ నగర్. సారీ, థ్యాంక్స్. 34 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం వచ్చేసరికి ట్రైన్ యొక్క సెకండ్ స్టాప్ అనకాపల్లి రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి AKP. ఇక్కడ ట్రైన్కి వచ్చేసరికి లైక్ 2 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంటుంది. సో అనకాపల్లి దాటిన తర్వాత మన ట్రైన్ ఇలాగే తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి అండ్ రాజమండ్రి నుంచి టువర్డ్స్ ఏలూరు,
మన ట్రైన్ యాక్చువల్గా విజయవాడ టచ్ కాదు. సో విజయవాడ టచ్ కాకుండా అవుటర్ వైపు నుంచి వెళ్ళిపోతుంది. సో అది లేట్ అవుతుంది. కాకపోతే ఒకవేళ మెలకు ఉంటే కనుక నేను నీకు చూపిస్తాను. రాయనపాడ మీదకి వెళ్ళిపోతుంది. సో అనకాపల్లి మనం ప్లాట్ఫామ్ 2కి వచ్చాము. అండ్ స్టేషన్ మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది, అప్గ్రేడేషన్ జరుగుతుంది. సో డిపార్చర్ చూపిస్తాను, స్టేట్ యూనిట్. 2 minutes స్టాప్ తర్వాత మనం అన్నది అనకాపల్లి రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాము. ట్రైన్ అయితే 30 minutes డిలేతో రన్ అవుతుంది. మీకు అనకాపల్లి స్టేషన్లో బిస్కెట్స్, స్నాక్స్ ఇట్లాంటివన్నీ దొరికేస్తాయి ఫుడ్ ప్లాజాలో. సో ప్రాబ్లం అయితే లేదు. సో అనకాపల్లి తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది డైరెక్ట్గా తునిలో. పాము మెలికలు తిరుగుతుంది మన ట్రైన్ చూడండి. బాయ్ బాయ్ అనకాపల్లి. అనకాపల్లి అవుటర్లో ఏదో ట్రైన్ ఆగుంది సిగ్నల్ క్లియరెన్స్ లేకుండా. ఇది కూడా ఒక ఫ్రైట్ ట్రైన్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, డే 2. టైం చూడొచ్చు 7:40 అవుతుంది. మన ట్రైన్ మళ్ళీ డైవర్ట్ అయ్యింది. సో మనం అన్నది వయా గుంటూరే వస్తున్నాం. సో మనం ఇంకా మిర్యాలగూడలోనే ఉన్నాం. యాక్చువల్గా అయితే ఈ పాటి కాచిగూడ దాటేసి మనం ఉమ్దానగర్ దగ్గరలో ఉండాలా, కానీ మనం ఇప్పుడే మిర్యాలగూడ డిపార్ట్ అవుతున్నాము. చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతాం మహబూబ్ నగర్ అన్నది. బ్యూటిఫుల్ గ్రీనరీ. మన ట్రైన్ జనరల్గా అయితే ఓవరాల్గా 14 hours 45 minutes టైం తీసుకుంటుంది విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్ వెళ్ళడానికి. కానీ వాళ్ళ రూట్ డైవర్ట్ అయింది కాబట్టి ఇంకా లేట్ వెళ్తుంది. అండ్ చెప్పా కదా 808 kilometers ట్రావెల్ చేస్తాము. మన ట్రైన్కి సైడ్ ప్యాంట్రీ ఉందండి, లైక్ ఫుడ్ అవన్నీ అయితే నైట్ బాగానే అవైలబుల్ దొరికాయి. సో ఇష్యూ ఏం లేదు అట్లాంటిది. మళ్ళీ స్లో చేస్తున్నాడు, మళ్ళీ ఆపుతాడు అనుకుంటా. కుక్కాడం అనే స్టేషన్లో మళ్ళీ మన సైడ్ ఇంకా ఆపేశారు.
అసలు అయితే మనం ఎప్పటికి వెళ్తామో అప్పటికి తెలియదు. 5 కిలోమీటర్ల ముందు మిర్యాలగూడలో ఆపాడు, మళ్ళీ ఇక్కడ కూడా ఆపేశాడు. కుక్కడంలో మన ఆపేశాడని చెప్పా కదా, కుక్కడంలో మనకి తిరుపతి వందే భారత్తో క్రాసింగ్ అవుతున్నట్టుంది. సో మీకు దూరంగా కనిపిస్తుంది తిరుపతి వందే భారత్ రావటం. కాకపోతే ట్రైన్ చాలా అంటే చాలా డిలే చేస్తున్నారు యాక్చువల్గా. పొద్దున్న 5:15 కాచిగూడలో ఉండాల్సిన ట్రైన్ ఇంతవరకు కాచిగూడకు కూడా వెళ్ళలేదు. 5:15 6:15కో. ఇంకా నల్గొండ ఉంది, రామన్నపేట ఉంది, తర్వాత ఘాట్కేసర్ అవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఎందుకు, ఇదిగోండి బ్యూటిఫుల్ క్రాసింగ్ చూడండి వందే భారత్తో. వందే భారత్ క్రాస్ అయిన తర్వాత ఇంకా మనం కుక్కడంలోనే ఉన్నాము. ఇంకోదేదో ట్రైన్ మనని ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తుంది. ఏం ట్రైనో చూద్దాం. నాగర్సోల్ నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్ అండి. నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్ అని క్రాస్ చేసుకుంటూ వెళ్ళింది ఇప్పుడైనా మన ట్రైన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలా. నల్గొండ స్టేషన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నాం మనము. యాక్చువల్గా అయితే మనకి కాచిగూడ దాకా ఏ స్టాప్ ఉండకూడదు, కాకపోతే సింగిల్ ట్రాక్ వలన క్రాసింగ్స్ అయ్యి అవుతూ ఎక్కడ పడితే అక్కడ దీన్ని ఆపేసుకుంటూ పంపిస్తున్నాడు. సో ఫైనల్లీ నల్గొండ అయితే మనం స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నాం. చూడండి. టైం 8:32 అవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే మనం ఇంకొక 1/2 అవర్ 45 మినిట్స్లో మహబూబ్ నగర్లో ఉండాలి. కానీ మన ఇద్దరు కాచిగూడకు కూడా రాలేదు. ట్రైన్ అంత లేట్గా నడుస్తుందో చూడండి మరి. ఎంతమంది నల్గొండ నుంచి వ్లాగ్ చేస్తున్నారు. అసలు మీకు ఈ రూట్లోకి ట్రైన్ రాదు, కానీ వాళ్ళు వచ్చింది. నల్గొండలో పంపించేశాడు మన్ని. నల్గొండ దాటి 10 కిలోమీటర్ తర్వాత శ్రీరాంపురంలో ఆపేశాడు మన్ని. ఏదో ట్రైన్ మళ్ళీ క్రాసింగ్ ఓవర్టేకో ఉంది, అది ఏ ట్రైన్ నేను మీకు చూపిస్తాను. జన్మభూమి ఎక్స్ప్రెస్.
మధ్యలోనే స్కిప్ చేస్తున్నాం. మళ్ళీ సైడింగ్కి లాగాడు. 9:30 అవుతుంది టైం. మనం ఇంకా బీబీ నగర్ కూడా చేరలేదు. నాగిరెడ్డిపల్లి దగ్గర మళ్ళీ సైడింగ్కి లాగేశాడు ట్రైన్ని. ఇలా అయితే మనం మహబూబ్ నగర్ ఎప్పుడు వెళ్తామో నాకు అర్థమే కావట్లేదు. కానీ ట్రైన్ అయితే లిటరల్లీ నరకం చూపించేస్తుంది ఇవాళ. సో నాగిరెడ్డిపల్లిలో మనం ఆగున్నాము. లిటరల్గా ట్రైన్లో జనాలందరూ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు. అసలు ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తూనే ఉన్నాడు. మీరు చూస్తూనే ఉన్నారు కదా, అసలు ఎందుకు ఎక్కాము ఈ ట్రైన్ అనిపిస్తుంది. నాగిరెడ్డిపల్లిలో ఇప్పటికో 15 మినిట్స్ నుంచి ఆగుంది ట్రైన్, ఇంతవరకు కదలలేదు. అసలు జనాలందరికీ చిరాకు వచ్చేస్తుంది. చూద్దాం ఎప్పటికి వెళ్తాం మహబూబ్ నగర్ ఏంటి అన్నది. అసలు అయితే ఈ పాటికి మహబూబ్ నగర్లో నేను దిగిపోవాలా. నాకు అక్కడ నుంచి కరెక్టింగ్ ట్రైన్ ఉండే, సో అది మిస్ అయ్యింది. నేను ఇంకా కనీసం సికింద్రాబాద్ కాచిగూడకు కూడా రీచ్ కాలా దిగిపోదాం అన్నా కూడా. సో ఇంకా జర్నీ ఎండ్ టు ఎండ్ కంప్లీట్ చేసి మీకు మిగతా విషయాలు చూపిస్తాను. స్టే ట్యూన్. నాగిరెడ్డిపల్లి స్టేషన్ అయితే భలే ఉంది. జనాలు అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. చూడండి, మన ట్రైన్ కోచ్ పొజిషన్ చెప్పలేదు కదా. ఎస్ఎల్ఆర్ 4 జనరల్ కోచెస్, S6 to S1, B7 to B1, A1 A2 H1 అండ్ తర్వాత వచ్చేసరికి ఎస్ఎల్ఆర్. మొత్తం వచ్చేసరికి లైక్ జనరల్స్ అన్నీ ముందే ఉన్నాయి. విశాఖపట్నం నుంచి వచ్చేటప్పుడు, మహబూబ్ నగర్ నుంచి వెళ్ళేటప్పుడు జనరల్స్ అన్నీ వెనక్కుంటాయి. సో అది చూసుకోండి మీరు. ఇదే నా కోచ్. ఏదో ట్రైన్ సైడ్ ట్రాకింగ్లోకి వచ్చింది, దీన్ని కూడా సైడింగ్లో ఆపుతున్నాడు. మరి ఏం ట్రైన్ ఉందో ముందు చూద్దాం. అన్నీ పంపిస్తాడా లేదా ఏదైనా ట్రైన్ ఓవర్టేక్ చేయబోతుందా అన్నది చూడాలా. ఇదేం ట్రైనో చూద్దాం. విజయవాడ వ్యాప్ 7తో కోణార్క్ అనుకుంటున్నాను నేను. ఎస్, కోణార్క్ ఎక్స్ప్రెస్. ప్యాంట్రీ ఉన్న ట్రైన్కి ఎంత లేట్ అయినా బాధ లేదండి. ప్యాంట్రీ లేని ట్రైన్కి మాలాంటి ట్రైన్లకి చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ రైట్ సైడ్ లైన్ కనిపిస్తుంది కదా మీకు, ఆ రైట్ సైడ్ లైన్ వచ్చేసరికి వరంగల్ లైన్. మనం గుంటూరు లైన్ నుంచి వస్తున్నాం. యాక్చువల్గా మనం ఆ వరంగల్ లైన్ నుంచే రావాలా. కాకపోతే అక్కడ మన తుఫాన్ మూలాన పట్టాల దగ్గర నుంచి మట్టి అంతా వెళ్ళిపోయిందని చెప్పి ట్రైన్స్ అన్నిటి డైవర్ట్ చేయడం మూలాన మన ట్రైన్ ఇంత లేట్ అవుతుంది. సో అదే విషయం. ఫైనల్లీ డబుల్ ట్రాక్లోకి వచ్చాము. ఎప్పుడైనా ట్రైన్ కొద్దిగా స్పీడ్ పెంచుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏ టైంకి వెళ్తుంది అన్నది. నేషనల్ హైవే మీకు చాలాసార్లు చూపించాను నేను ఆల్రెడీ. సికింద్రాబాద్, విశాఖపట్నం, టొరంటో అనుకుంటా. ఖాళీ ఎంటీది. గట్ కేసర్ స్కిప్ చేస్తున్నాం మనం.
డబల్ ట్రాక్ వచ్చిన తర్వాత కూడా ట్రైన్ చాలా అంటే చాలా స్లోగా అంటే చాలా దరిద్రంగా వెళ్తుంది. ఏదో ట్రైన్ వన్ని క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. షాలిమార్ హౌరా అని ఉంది, తీసుకొస్తేమో అనుకుంటున్నాను మరి నేను. కానీ ట్రైన్ అయితే చాలా స్లోగా చాలా వర్స్ట్గా వెళ్తుంది. ఎందుకు ఎక్కనా అనిపిస్తుంది ఈ ట్రైన్ నేను ఇవాళ. పది 20 అయ్యింది. మనం ఇంతవరకు కాచిగూడకు చేరాం. మార్నింగ్ 6 o'clock కాచిగూడకి వెళ్ళిపోవాలి మనం యాక్చువల్గా. మనం ట్రాక్ మారుతున్నాం చూడండి. ఎందుకంటే మన ట్రైన్ సికింద్రాబాద్ వెళ్ళదు, కాచిగూడ వెళ్తుంది కదా. సో మల్కాజ్గిరి మీదుగా ట్రాక్ మారి పైకి అటు సైడ్ నుంచి వెళ్తే నేను మీకు చూపిస్తాను ఆ రూట్ మొత్తం. ఇప్పుడు చూస్తూ ఉండండి, ట్రాక్ మారుతుంది చూసారు కదా. మనం నెక్స్ట్ వెళ్ళి ఆగేది మల్కాజ్గిరిలో ఇన్స్పెక్షన్ షెడ్. లోకల్ ట్రైన్స్ అవన్నీ అక్కడ చెక్ చేస్తారు. Entering Malkajgiri railway station. మల్కాజ్గిరి రైల్వే స్టేషన్లో దిగాము. ప్లాట్ఫామ్ 1 వైపు ఇచ్చాడు, 2 అది, 3 అటు పక్క ఉంది. సో చాలామంది మల్కాజ్గిరిలో దిగిపోయారు. సో ఈ కింద లైన్ చూసారా, ఇది వచ్చేసరికి మనకి లైక్ చల్లపల్లి నుంచి సికింద్రాబాద్కి వెళ్ళే రూట్. మనం అట్లా సైడ్ నుంచి మల్కాజ్గిరి మీదుగా వచ్చాము. చూడొచ్చు మీరు, క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఏదో ట్రైన్ షంటింగ్ చేస్తుంది 3 లోకల్తో. మనం టువర్డ్స్ కాచిగూడ వైపు వెళ్ళిపోతున్నాము. ఆ రైట్ సైడ్ అటు పక్క సికింద్రాబాద్ వైపు వెళ్తుంది. మనం కాచిగూడ వైపు పెద్ద టర్న్, షార్ప్ టర్న్ తీసుకుని వెళ్తాము.
సీతాఫల్ మండిలో ట్రైన్ ఆగింది. నేనైతే సీతాఫల్ మండిలో ట్రైన్ దిగిపోయాను యాక్చువల్గా, ఎందుకంటే నాకు నెక్స్ట్ పెద్ద కనెక్టింగ్ ట్రైన్ ఉంది. సో ఈ ట్రైన్ ఎక్కితే కనుక ఆ ట్రైన్ మిస్ అవుతాం మహబూబ్ నగర్ దాకా వెళ్తే. సో అందుకని డ్రాప్ అయిపోయా. ట్రైన్ అయితే చాలా అంటే చాలా వర్స్ట్ ఉంది ఫ్రాంక్గా చెప్పాలంటే. ఆల్మోస్ట్ 6 hours డిలే, ఇంకా కాచిగూడకు కూడా రీచ్ కాలేదు. సో నేను ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి కొత్త వ్లాగ్స్ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఎప్పుడైనా ఈ టైం మళ్ళీ ఎండ్ టు ఎండ్ జర్నీ చేస్తాను, బట్ ఇప్పుడైతే అస్సలు ఓపిక లేదు. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.